విశ్వసించునై ఉన్నాను, తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక. ఎలా ఉన్నాడంటే అండి, నేను తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడి తిని. ఒకసారి ఇక్కడ ఆదం చూడండి. మారలేని ముందు అనేక మందిని, అంటే యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్న పిల్లల్ని తను ఏం చేశాడు? హింసించాడు. నేను పూర్ణమ ఎలా ఉన్నానంటే ఇదిగో హింసకుడుని, అంటే అనేక మందిని హింసించాను, హానికరుణ్ణి. ఇదిగో సౌలు వస్తున్నాడంటే యేసు ప్రభుని ఆరాధిస్తున్న ప్రజలందరూ భయముతో పారిపోయేవారు. అలాంటి వారిని పట్టుకొని శరసాల్లో ఏంచి కొట్టి బాధ కలిగిస్తుంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీర్ఘశాంతము కూడా ఎవరి మీద చూపించాడు ఆయన? ఒకవేళ నా పిల్లల్ని బాధ పెడుతున్నాడు, ఈ సౌలు ఉండకూడదని అప్పుడే కోపంతో చంపేస్తే, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారి కోసం మనం ఇలా మాట్లాడుకుంటామా? చూడండి, మాట్లాడుకోవడం. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అజ్ఞాన దశలో ఎలా ఉన్నాడంటే దేవుణ్ణి ఎరగక దేవుణ్ణి బాధ కలిగించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పిలిచి మాట్లాడుతుంది ఎలాగంటే, ఇదిగో సౌలా సౌలా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నా తెలుసా? నువ్వు ఎవడివి అంటున్నాడు. నువ్వు ఎవరివి కూడా పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? నువ్వు ఎవడివి అన్నప్పుడు, ఇదిగో నీవు నన్ను హింసిస్తున్నా యేసును. యేసు ప్రభును కూడా ఏం చేస్తున్నాను అనుకోవాలి. ఇప్పుడు ఎందుకు హింసించడం? నా పిల్లలేమో నన్ను ఆరాధిస్తుంటే, నా కొరకు భక్తిగా బ్రతుకుతున్న వారు నువ్వేం చేస్తున్నావు? హింసిస్తున్నావు, పాడు చేస్తున్నావు, బాధ కలిగిస్తున్నావు. అంటే తన పిల్లల్ని బాధ కలిగిస్తుంటే ఎవరికి బాధ వస్తుంది చెప్పండి? దేవునికే. వెంటనే ఇదిగో నీవు నన్ను హింసిస్తున్నా యేసును అని మాట్లాడగానే వెంటనే తన హృదయం తెరవబడింది. ప్రియమైన వాళ్ళారా, అతని విషయంలో ఎంత దీర్ఘశాంతాన్ని చూపించాడు దేవుడు కదండి. ఆ దీర్ఘశాంతమే చూపించకపోతే, అవకాశము ఆ రోజు సౌలుగా ఉంటున్న ఆయనకి ఇవ్వకపోతే, ఈరోజు అపోస్తలుడైన పౌలు వలె మారాడేమో. చూసారా, ఈరోజు ఎంతో మంది క్రీస్తులో నిలబడట్లేదండి అని అనుకుంటే, ఏవండి అలాంటి వారికి దేవుడు ఈ సౌలుకి ఎలాగైతే మారలేప్పుడు ఇచ్చాడో ఇలాంటి అవకాశాలు ఇస్తాడు ఆయన. ఎవరో దేవునికి ఉపయోగపడరండి అని ఎంచడానికి వీరలేదు. దేవుడు ఏదో ఒక స్థలములో, ఏదో ఒక సందర్భంలో కూడా దేవుడు వారిని వాడుకుంటాడు. వాడుకున్నప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు, అవకాశాలు ఇచ్చి నీవు ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు, పోగొట్టకూడదు. పాపులలో పిలవబడాలంటే నేనే ప్రధానుని అంటున్నాడు ఆయన. ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి, చదివారు కదా ఓసారి. తిమోతికి రాసిన పత్రిక 14:16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. చూసారా, పైన ఒక వచనం కనపడుతుంది. ఆ ప్రధాన పాపినైనా నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. అది అంటే నేను అందరి విషయంలో ప్రధానమైన మొట్టమొదటిగా మాట్లాడుకోవాలంటే నన్ను గురించి నేను మాట్లాడుకోవాలన్నాడు. చూసారా, ఒక అపోస్తలుడైన పౌలు గారే ఎన్నో సంఘాలను కట్టిన ఆయనే దేవుని సువార్త పనిలో నమ్మకంగా ఉంటూ శరసాలకి వెళ్ళి కొరడా దెబ్బలతో కొట్టబడి క్రీస్తు కొరకు, ఆత్మల కొరకు ప్రయాసపడుతున్న ఒక పౌలు గారు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? నేను పూర్ణము ఎలా ఉన్నానంటే హింసకుడిగా ఉన్నాను, హానికరుణ్ణి, హంతకుణ్ణి, సంఘాన్ని పాడు చేశాను. సరే అని ఇదిగో పాపులలో పిలవాలంటే ఫస్ట్ నేనే ప్రధానుణ్ణి అని తను చెప్పుకుంటున్నాడు. చూడాలి పిల్లలు, చూడాలి. అంటే అలా చెప్పుకుంటున్నాడంటే నేను నీతిమంతుడిగా మారిపోయాను, నా జీవితం ఎంతగా ఉందో అంటలేదు, తన గత జీవితం అనేది ఎలా ఉంది అని చెప్తున్నాడు. ఆయన పరిచర్య కొరకు నన్ను ఏం చేసుకున్నాడు? ఆయన నన్ను వాడుకున్నాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన దీర్ఘశాంతమని ఏం చేశాడంటే నా పట్ల కనుపరిచాడు. అందుకే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఏమంటే ఆయన కనికరమును మనం ఏం చేయకూడదంటే తూనీకరించకూడదు. అందుకే